ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరము క్షేమము ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము అడుగుట ఊహించుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. నౌ ఆన్ టు హిమ్ దట్ ఈస్ able to do exceeding abundantly above all that we ask or think according to the power that worketh in us. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని గనక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య భాగంలో నుంచి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మూడు రహస్యాలను సంఘానికి వివరిస్తున్నారు. మొట్టమొదటి రహస్యం ఏంటంటే మనలో ఒక శక్తి ఉన్నదంట. అది ఇంగ్లీషు బైబిల్లో రాయబడినది ద పవర్ దట్ వర్కెత్ ఇన్ అస్. అంటే ఒక శక్తి నీలోను నాలో పని చేయుచున్నదంట. హల్లెలూయా. ఈ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. మనం ఎప్పుడైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి అనునిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్రాంతి దినమును ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మనలో ఒక శక్తి పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది నీ దేహము నా దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అన్నది. మన దేహాలు దేవుని ఆలయమై ఉన్నాయి కనుక మనలో ఈ శక్తి ఏదైతే పనిచేస్తుందో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. రెండవది అడుగుట, మూడవది ఊహించుట. హల్లెలూయా. మరలా మొదటి నేను చెప్తున్నాను, ఒకటి మనలో ఒక శక్తి పనిచేస్తుందంట, రెండవది అడుగుట, మూడవది ఊహించుట. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగితే కానీ సరిపోదు, మూడవదిగా ఊహించడం కూడా నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు సంఘము అడగడంలో చాలా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు కొంతమంది విశ్వాసులు అనేక రకాలుగా ఉంటూ ఉంటారు. కొంతమంది సంఘ కాపరులు చెప్పినది బైబిల్ చదువుకుని దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళుగా ఉంటారు. ఇంకొక బ్యాచ్ ఎలా ఉంటారంటే వీరు సంఘ కాపరి చెప్పినది వినరు, వాక్యము చెప్పినది వినరు, ఎవరు చెప్పినది వినరు, వీరు సొంత జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వీరిని కనుక మనం అమ్మ నీకు ఏదైనా సమస్య ఉంటే దేవుడిని అడగమ్మా అన్నామనుకో, ఏంటి దేవుడిని అడిగితే కానీ తెలియదా? ఆయన సృష్టికర్త కదా, ఆయనకు తెలియదా? అవును, ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే నీలాగా నాలాగా ఉంటారని ఆయన ఏమన్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. కనుక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం పనిచేసినట్లయితే మనము ఎప్పుడు కూడా ఫలించము. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇది, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడిగితేనే దేవుడు ఇస్తాడంట. అది వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు 3:20 ప్రకారంగా నువ్వు అడుగు వాటిని మూడవదిగా ఊహించాలంట. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఊహించడం ప్రారంభించాలి. ప్రియ కుమారుడు కుమార్తె, ఊహించడంలో నేను అనుకుంటున్న 99% క్రైస్తవులు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే అడగడం కొంతమందికి తెలుసు కానీ దానిని ఊహించే విధానంలో తెలియదు, ఎలా ఊహించుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఊహలు ఎప్పుడు కూడా అంతులేనివిగా ఉంటాయి. నీలో లేని శక్తిని కూడా నీకు ఊహల ద్వారా పొందుకుంటూ ఉంటావు. చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఊహ వచ్చిందనుకో, అబ్బా ఇది నేనున్న ప్రస్తుత పరిస్థితికి ఇది తగదు అని నువ్వు అనుకుంటావు. లేదు, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వేమైతే ఆలోచిస్తావో అదే నువ్వు అయ్యన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాజ్ మ్యాన్ థింకెత్ సో యూ ఆర్ ఇన్ ద వరల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే ఊహిస్తావో, ఏదైతే ఆలోచిస్తావో అదే రీతిగా నువ్వు బ్రతుకుతావు. కనుక ఈరోజు నేను బయటికి వెళ్ళి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని నువ్వు అనుకుంటావు, ఊహించుకుంటావు. తద్వారా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఆ కార్యాలు చేయగలుగుతావు. ఈరోజు నేను చదువుకోవాలి, ఈరోజు నేను ప్రార్థన చేయాలి, ఈరోజు బైబిల్ చదువుకోవాలి, నువ్వు ఊహించుకోవడం బట్టే నువ్వు వచ్చి ఆ కార్యాన్ని చేయగలుగుతావు. కనుక ఊహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ఇవి 3 కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 రాయబడినట్టుగా నీలో ఒక శక్తి పని చేస్తుంది. అంత మాత్రమే కాదు, నువ్వు అడగడం నేర్చుకోవాలి, మూడవదిగా ఊహించడం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ 3 విషయాల గురించి నేను చెప్పే ముందు నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు నేను పరిచర్యకు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, వర్షంలోను చలిలోను అనేక విలేజెస్కి వెళ్తున్నప్పుడు బస్కి ఎక్కాలి, బస్సు నుంచి మళ్ళీ అక్కడ ఆటోలు క్యాచ్ చేయాలి. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభా నాకు ఏదన్నా ఒక చిన్న కారు, సెకండ్ హ్యాండ్లో ఏదన్నా చిన్న కారు ఉంటే నాకు పరిచర్య చేయడానికి. ఎందుకంటే శీతాకాలం నాకు చలి అంటే అసలు పడదు, శీతాకాలం నాకు ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం నాకు ఇబ్బంది అవుతుంది ప్రభా. కనుక ఏదన్నా సెకండ్ హ్యాండ్లో కారు ఉంటే నాకు దయచేయి ప్రభా, దాన్ని కొనుక్కునే సామర్థ్యం ఈ ప్రభు అని నేను అడుగుతూ, నేనేదో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని సువార్తకు వెళ్తున్నట్టు నేను ఊహించుకునేవాడిని. కానీ నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, గొప్ప సాక్ష్యం ఏంటంటే, నన్ను ఆత్మీయంగా తీర్చిదిద్ది నన్ను ఒక సంఘ కాపరిగా నిలబెట్టిన మా ఆంటీ శ్రీమతి పెదపాటి ఎస్తేర్ రాణి గారు
నేను చేస్తున్న ఈ పరిచయను చూసి నన్ను సేవకుడిగా నిలబెట్టాలని ఆంటీ నాకు మహేంద్ర బొలెరో నియో కార్ అని 12 లక్షల విలువైన కారు నాకు సువార్త నిమిత్తం బహుకరించారు. హల్లెలూయా. ఈ సాక్ష్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే అడగడంలోనూ ఊహించడంలోనూ గొప్ప శక్తి ఉన్నది కనుక ప్రియ కుమారుడా కుమార్తె, నీ ఆలోచనలు ఎప్పుడు చిన్నవిగా ఉండదు, నీ ఆలోచనలు ఎప్పుడు పెద్దగా ఉండాలి. అందుకనే చూడండి, కొంతమంది ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి కనుక వాళ్ళు జీవితంలో తొందరగా పైకి ఎదుగుతారు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది, బాబు నువ్వు అడుగు, అడగడంతో ఆగిపోకు, నువ్వు ఊహించు. కనుక ఎప్పుడైతే ఈ 3 కార్యాలు నువ్వు చేస్తావో నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నిన్ను గొప్పగా నిలబెడుతుంది. కనుక నువ్వు అడగడం ఊహించడం నేర్చుకోవాలి. ఎవరు ఏమన్నా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో అదే 100% నెరవేర్చబడుతుంది ఈ భూమి మీద. కనుక నీలో ఒక శక్తి పనిచేస్తుంది. కనుక ఆ శక్తి నీకున్న కోరికలు నెరవేర్చాలంటే మొట్టమొదటిగా నువ్వు అడగాలి, రెండవదిగా నువ్వు ఊహించాలి. ఈ 3 కార్యాలు ఎప్పుడైతే, ఈ 2 కార్యాలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో 3వ కార్యం ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మదేవుడు నువ్వు అడిగిన ఊహించిన ఆ కార్యాలను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి ఎంత అసాధ్యమైనను ఆ పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలో సుసాధ్యము చేస్తాడు. కనుక నువ్వు అడుగు, ఊహించడం నేర్చుకో. చూడండి ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి మీరు కిందకు చదివినట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. 12 సంవత్సరాలుగా ఆమె రక్తస్రావంతో బాధపడుతున్నది. అనేక వైద్యుల యొద్దకు తిరిగి ఆమెకున్న ధనం అంతా వెచ్చించేసింది, కానీ ఆమెకి లాభం లేదు. పైగా ఆమెకున్న ఆ రోగము ఇంకా ఎక్కువైపోయిందని బైబిల్లో రాయబడింది. అది ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే చాలా ద సిచ్యువేషన్ ఇస్ టూ వరస్ట్ అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఫౌంటైన్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం అంట ఒక ట్యాప్ ఏ రీతిగా అయితే ఇప్పితే వాటర్ వెళ్ళిపోతుందో అంతగా ఆమెలోంచి రక్తం వెళ్ళిపోయిందని ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాయబడింది. అంత బాధపడుతున్న ఆమె ఒకరోజు యేసయ్యను గురించి విని అనుకున్నదంట, నేను గనక యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను. హల్లెలూయా. ఆమె ఆ రాత్రంతా ఏం ధ్యానిస్తుందంటే, నేను యేసయ్య వస్త్రపు చెంగును ఎలా ముట్టాలి, ఆయన యేసయ్య అనేక మంది జనుల మధ్య ఉంటారు కనుక నేను ఆ జనులందరిలోంచి దొంగచాటుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతా అని అనుకుంటుందంట, ఊహిస్తుందంట. హల్లెలూయా. తెల్లవారుజాటికి అద్భుతం జరిగింది. తన ఆస్తినంతా పోగొట్టుకున్నది, కానీ తెల్లవారి ఒక్క క్షణంలో అద్భుతం జరిగింది. అప్పుడు యేసు ప్రభువారు అంటే ఒక మంచి మాట అంటారు, నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది, నాలోంచి ఒక శక్తి బయటికి వెళ్ళడం నేను కనుగొన్నాను అంటున్నారు. హల్లెలూయా. ఈ మాటలు నేను మాట్లాడుతుంటే నా శరీరం పులకిస్తుందండి. హల్లెలూయా. చూడండి, దేవాతి దేవుడు యేసు ప్రభువారు నాలోంచి ఒక శక్తి వెళ్ళిపోయింది అని అంటున్నారు. అంటే ఆ శక్తి ఎలానే తెలుసా, ఆమె అనుకున్నది ఊహించుకున్నది. హల్లెలూయా. నువ్వు కూడా ఎప్పుడైతే అడిగి ఊహించుకోవడం ప్రారంభిస్తావో దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తున్న శక్తి నువ్వు అడుగు వాటిని, ఊహించు వాటిని నిశ్చయముగా నీ వద్దకు తీసుకొస్తుంది, నీ కుటుంబానికి తీసుకుని వస్తుంది. కనుక ప్రియ కుమారుడా, అడగడంలోనూ ఊహించడంలోనూ ఎప్పుడు వెనక అడిగి వేయద్దు. అడుగుతూ ఉండు, ఊహించుకుంటూ ఉండు. ఎవరు ఏమనని అవిశ్వాసాలతో అసలు ఎలాంటి డిస్కస్ చేయొద్దు, అవిశ్వాసాలతో ఎలాంటి మాట్లాడొద్దు. నీకు దేవునికి మధ్యన ఈ సంబంధం ఉండాలి. అడగాలి, ఊహించాలి. ఒకనొక దినమున నీలో పనిచేస్తున్న శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు అన్నిటి సమస్తాన్ని నీ ఎదుగు తీసుకొస్తుంది. ఏ రీతిగా అయితే నాకు మా ఆంటీ ద్వారా నూతనమైన కారును అనుగ్రహించారు, అలాగే నీకు కూడా నీ జీవితంలో ఏదైతే అసాధ్యం ఉన్నదో వాటన్నిటినీ సుసాధ్యం చేస్తాడు. కనుక ఎఫెసీ 3:20 ప్రకారంగా నీలో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి నీ కోరికలన్నీ నెరవేర్చాలంటే అడగాలి, ఊహించాలి. తప్పకుండా నువ్వు అద్భుతం పొందుకుంటావు. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేలకొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. నేను మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అద్భుతములు చేస్తానన్నా ప్రభా. ఈ దినమున సంఘమునకు నేను మీరు మాట్లాడినందుకు వందనాలు, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ దినము నుంచి మేమందరం నిశ్చయించుకున్నాం ప్రభా. మాలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, మీరు పనిచేసి మేము ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మేము అడగాలి, రెండవదిగా ఊహించాలి. కనుక ఈ దినము నుంచి ఈ వాగ్దానం విన్న మేము అడగడము, ఊహించుకోవడం నేర్చుకుంటాం. కనుక మా జీవితంలో కూడా గొప్ప అద్భుతములు జరుగును గాక. ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ రీతిగా అయితే రాత్రంతా తనలో తాను అనుకుని ఊహించుకున్నదో తెల్లవారుదేపటికి అద్భుతం జరిగింది ప్రభా. 12 సంవత్సరాల నుంచి వైద్యుల చేత బాగుపడిన రోగం బాగుపడింది ప్రభా. అలాగే
మా శక్తికి మించి, మా సామర్థ్యానికి మించి మా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడాలంటే ఒకే ఒక్క మార్గము అడగడము, ఊహించడం. కనుక ఈ దినమున మన నాయన వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. కనుక ఈ వాక్యాన్ని మేము పాటించి ఆచరించి మా జీవితంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదమును నిశ్చయముగా ఖచ్చితంగా పొందుకుందుముగా అక్క. యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ రోజున ఈ వాక్యమైన నీవు ఈ దినము నుంచి అడగడం, ఊహించడం నేర్చుకో. నిన్నెవ్వరూ ఆపలేరు, ఏ మనుషుడు ఆపలేడు. ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానము, అది ఒక నియమము. దేవుడు నీ జీవితంలో పనిచేయాలంటే ఒక నియమాన్ని పెట్టారు. ఆ నియమమే అడగడము, ఊహించడం. కనుక ఇలాంటి ఇలా చేయడం ప్రారంభించి ఈ దినము నుంచి, ఇలా చేయడం ధ్యానించి ఈ దినము నుంచి నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఈ దినము నుంచి మీరు అడిగి ఊహించుటను బట్టి, మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అద్భుతముగా పొందుకొందురుగాక. మీరు ఏ బిజినెస్ని అయితే అడుగుతున్నారో, ఏ బిజినెస్ని అయితే ఊహించుకుంటున్నారో, అంతకంటే అడిగిన దానికంటే, ఊహించిన కంటే గొప్ప బిజినెస్ నీకు వచ్చును గాక. నీ బిడ్డలు మార్కుల విషయంలో ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ఊహిస్తున్నావో, అంతకంటే ఎక్కువ మార్కులు, అంతకంటే ఎక్కువ ర్యాంక్ నీ బిడ్డలకు వచ్చును గాక. నీ ఆదాయం విషయమై నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ఊహిస్తున్నావో, అంతకంటే ఎక్కువగా నువ్వు పొందుకుందువు గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ ఆరోగ్య విషయంలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఏదైతే ఊహిస్తున్నావో, అంతకంటే గొప్ప యవన బలము, యవన శక్తి నీకు కలుగును గాక. భయము నీకు దూరమగును గాక. దుర్వార్తలు నీకు దూరమగును గాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు ఆశీర్వదించబడదువు గాక. నీవు తినే ఆహారము, పానీయము దీవించబడును గాక. నీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు ఏ అవయవం అయితే బాగోలేదో, ఏ అవయవం అయితే అనారోగ్యమునదో, యేసుక్రీస్తు నామమున ప్రతి అవయమునకు స్వస్థత కలుగును గాక. 107వ కీర్తన 20వ వచనం ప్రకారంగా ఆయన తన వాక్యమును పంపించి నిన్ను బాగు చేయను గాక. నువ్వు పైవాడుగా ఉందువు గాక. యవన బలమును పొందుకుందువు గాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.